ఒంగోలు మీడియా. నా పేరు వెంకట్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 జాబితాలను విడుదల చేయగా ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ నిరాకరించడంతో ప్రస్తుత మాగుంట రాజకీయ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుత మాగుంట రాజకీయ స్థితిగతులపై ఒంగోలు మీడియా స్పెషల్ ఫోకస్. ప్రకాశం జిల్లాలో మా కుటుంబం అనే పిలుచుకునే కుటుంబం ఏదైనా ఉంది అంటే అది ఒక్క మాగుంట కుటుంబం మాత్రమే. జిల్లాకు ఎనలేని సేవ చేసిన మాగుంట కుటుంబం అంటే ముందుగా గుర్తు వచ్చేది కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. ఆయన తర్వాత సదా ప్రజాసేవలో ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో ఉత్తమ కార్యక్రమాలు, ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే. మాగుంట ఆఫీస్కి ఎవరైనా స్వతంత్రంగా వెళ్ళి ఆయనతో మాట్లాడగలిగేంత స్వేచ్ఛ, అక్కడ మన సొంత ఇంట్లో ఉన్నంత భావన కలుగుతుంది. సమస్యతో వచ్చిన వాళ్ళు అడిగిన దానికి మాగుంట నోటి నుండి లేదు, రాదు, కుదరదు, జరగవు అనే మాటలు అక్కడ వినపడవు. మాగుంట మాట ఇస్తే అది జరగాల్సింది అంతే. అలాంటి మాగుంట కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో పడిందా లేక పడేశారా అనేది ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే రాబోయే ఎన్నికల దృష్ట్యా ఒంగోలు నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు ఎవరు అంటే వినబడే పేరు ఒక్కటే, మాగుంట. అది ఏ పార్టీ అయినా అవని పార్లమెంటు సీటు మాగుంటదే. ఒంగోలు నియోజకవర్గం వరకు వస్తే గుర్తు చూసి ఓటు వేసే వారికన్నా నిలబడిన అభ్యర్థిని చూసి ఓటు వేసి గెలిపించుకునే వారే ఎక్కువ. ఎన్నోసార్లు ఇది జిల్లా రాజకీయాల్లో నిరూపించబడింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల బేరీ మ్రోగిన దగ్గర నుంచి వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూనే వచ్చాయి. మరీ ముఖ్యంగా సీట్ల విషయంలో ప్రకాశం జిల్లాలో ఎన్నో మార్పులు చేశారు. ఒంగోలు నియోజకవర్గం దగ్గరికి వస్తే ఖచ్చితంగా గెలిచే మాగుంటను జగన్ పక్కన పెట్టి, ఎంతో అనుభవం ఉన్నా సరే జిల్లా ప్రజలకు ముఖపరిచయం లేని వాళ్లకు అవకాశం ఇవ్వడం, మనిషిని చూసి కాదు పార్టీ గుర్తును చూసి ఓటు వేస్తారని జగన్ నమ్మడంతో మార్పులు చేయడం, ఇలాంటి అవకాశాన్ని ప్రతిపక్షం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా గెలిచే వాళ్ళను తన వైపు లాక్కొని ఎలాగైనా పార్టీ గెలిచే అవకాశాన్ని ప్రతిపక్షానికి కల్పించినట్టుంది. పార్లమెంటు సీట్ ఇవ్వకుండా ఆ సీట్ని జిల్లా ప్రజలకు కనీసం ముఖపరిచయం కూడా లేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వడం జిల్లా ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఆశ్చర్యానికి గురిచేసింది. మాగుంట సీటు కోసం ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అధిష్టానం ముందు ఓడిపోయాడు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి తప్పకుండా గెలిచే వ్యక్తిని ఎన్నికల బరిలో నుంచి తప్పించడం బాలినేనికి కూడా చాలా బాధ వేసి తాను ఒక్కడే అధిష్టానంతో గొడవపడి మిగతా వాళ్ళు తన వెంట రాకపోవడంతో మీడియా ముందు కక్కలేక మింగలేక జరుగుతున్న విషయం బయటకు చెప్పేశారు. ఎవరికి పట్టనిది నాకెందుకు, మిగతా నాయకులకు లేని బాధ నాకెందుకని వాపోయారు. బాలినేని ఎన్నిసార్లు అలిగినా అధిష్టానం ససేమిరా అనడంతో ఇక చేసేదేమి లేక నచ్చినా నచ్చకపోయినా చెవిరెడ్డితో కలిసి అడుగులు వేశారు. ఇంత తతంగం జరుగుతున్నా ఏ రోజు మాగుంట నోరు మెదపలేదు. అధిష్టానం పైన కానీ, జగన్మోహన్ రెడ్డి పైన కానీ గట్టిగా మాట్లాడలేదు. అలాగని బ్రతిమలాడుకోనూ లేదు. మిగతా నాయకుల్లాగా తమ సీటు కోసం తాడేపల్లిగూడెం చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు మాగుంట ఎక్కడా లేదు. జగన్ మాటకి తల వంచాడు, ఎదురు చెప్పలేదు. సీట్ ఇవ్వలేదని ఎంపీ పదవికి రాజీనామా కూడా చేయలేదు. కాలమే సమాధానం చెప్తుందని ఓపికతో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఒంగోలు వైసీపీలో జరిగే ప్రతి కార్యక్రమంలో మాగుంటని పక్కన పెట్టడం, బాలినేని చెవిరెడ్డి కలిసి వెళ్లడం, ఎక్కడ లోకల్గా జరిగే కార్యక్రమాల్లో కూడా నాయకులు మాగుంటని పిలవకపోవడం, ఫ్లెక్సీలలో తన ఫోటో కూడా వేయకపోవడం చర్చనీయాంశమైంది. కానీ మాగుంట ఇవేం పట్టించుకోలేదు. మాగుంట పార్టీ వీడబోతున్నట్టు పలు వార్తల్లో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను తానేం పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ పోయాడు. మాగుంటని తప్ప ఇక ఎవరిని ఊహించుకోలేని ఒంగోలు నియోజకవర్గం ప్రజలు కొత్తగా వచ్చిన చెవిరెడ్డికి పట్టం కట్టబెడతారో లేదో వేచి చూడాలి. అలా కాకుండా సైలెంట్గా ఉన్న మాగుంట వేరే పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారా, లేక ప్రతిపక్షం నుండి పార్లమెంటు సీటు కోసం మంతనాలు జరుపుతున్నారా, అసలు మాగుంట పోటీ చేస్తారా, రాజకీయాలకు దూరంగా ఉంటారా, ఇలా ఎన్నో రకాలుగా ఒంగోలు నియోజకవర్గం ప్రజలు, నాయకులు, కార్యకర్తలు సందేహంలో ఉన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుందో వేచి చూడాలి.